నమస్తే అండి, వెల్కమ్ టు తీన్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో శ్రీరంగ నీతులు అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. ఈ మూవీ వచ్చేసరికి మీకు ఓటీటీలో అవైలబుల్ ఉందన్నమాట. ఆహా ఉంది కదా, యాప్లో ఆహా అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 3 లైఫ్ స్టైల్ని చూపిస్తారనమాట. ఒకటి ఒక పర్సన్ వచ్చే డ్రగ్ అడిక్ట్, తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసరికి అయితేనేమో ఫేమ్ వెనకాల పిచ్చిపడేటోడు, దాని తర్వాత ఒక కపుల్ అనమాట, లవర్స్. సో వీళ్ళ లైఫ్లో జరిగే డిఫరెంట్ ఇన్సిడెంట్స్ బట్టి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ని బట్టి వీళ్ళు ఎలా ఇష్యూస్ని ఇంకొంచెం సాగదీస్తారు, అంటే గోరంత పోయేదాన్ని కొండంత చేసిన కాడికి తీసుకొస్తారు అనే దాని మీదనే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిరనమాట. కానీ కాన్సెప్ట్ బాగుంది భయ్, కానీ ఏంటంటే ఎక్స్ప్రెషన్ చేసే విధానం కానీ కొంచెం ల్యాకింగ్ అనిపించింది. ఫీల్ కానీ ఎమోషన్స్ కానీ ఎక్కువ అనిపించలేవు. కానీ ఆ న్యాచురల్ ఫీలింగ్ తీసుకొచ్చిరు ఇళ్ళల్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద. ఇది మన డ్రగ్ అడిక్ట్ది కానీ లేకపోతే మన సుహాస్ గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళది నాకు పర్లేదు, డీసెంట్గా అనిపించింది. కానీ ఈ కపుల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బాగుండగానే వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే మాత్రమే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. అక్కడక్కడ వస్తారు, అక్కడక్కడ వెళ్ళిపోతారు. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది అనమాట. అండ్ చాలా మటుకు ప్రిడిక్టబుల్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఈ సీన్ అన్న కాడకు వస్తుంది అన్నమాట. ఇక్కడ సుహాస్ గారిది పొటెన్షియల్ ఏదైతే యూటిలైజ్ చేసుకోలేనట్టయితే అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకన్నా అంటే జస్ట్ ఇంతకుముందుకే చెప్పినాగా చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సీన్ కదా ఉంటుంది. కానీ ఇక్కడ దాంతోపాటు ఒక మంచి విషయం కూడా చెప్పాలి ఏంటంటే అక్కడక్కడ వల్గర్ సీన్స్ అయితే ఏం వల్గారిటీ అయితే ఏం లేదు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు భయ్. కానీ ముందే చెప్తున్నా, దీని నుంచి పిల్లలు మిస్లీడ్ కావద్దు అనేసి అయితే ఒక మాట అయితే చెప్తున్నా భయ్. అండ్ పిల్లలకి చెప్పాలా, ముందే నుంచి చెప్తే కానీ ఈ నీతులు వీళ్ళు పెద్దగా చెడిపోరు అనేసి ఈ మధ్యకాలంలో ఏదంటే అది పడుతున్నారు కదా. సో అది కాన్సెప్ట్ని తీసుకొచ్చినట్టు. కానీ ఇంప్లిమెంటేషన్ కూడా చూపించే విధానంలో కొంచెం ల్యాక్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ జంప్ అవుతుంటుంది సీన్స్, ఆ సీన్కి ఈ సీన్కి సింక్ లేకుండా. ఇవి 4-5 కారణాలు అనిపించినాయి అన్నమాట తక్కువ రేటింగ్ ఇవ్వడానికి. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది నా రివ్యూ చూసినాక? మూవీ చూసిరా లేదా ఓటీటీలో అనేసి అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. చూసిరా వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.